హలో అందరికీ నమస్తే. ఈరోజు వచ్చి ది ఫస్ట్ రోజ్ 24th ఎపిసోడ్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సాంగ్యాన్ వాళ్ళందరు ఫ్రెండ్స్తో పాటు గ్రాడ్యుయేషన్ తర్వాత గెట్ టుగెదర్లో ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరు అనుకుంటారు ఇక్కడ ఒకరికి కూడా జాబ్ రాలే, కానీ సాంగ్యాన్కి మాత్రమే వచ్చింది. కొంచెం కూడా కష్టపడకుండా గేమింగ్ దాంట్లో వచ్చేసింది ఇంకా ఆయనకి. అది కూడా చాలా మంచి ప్యాకేజ్, చాలా లక్కీ అని సాంగ్యాన్ అంటుంటే అదేం నేను వెళ్ళలేదు, వాళ్ళే నాకు ఇచ్చిరు అని చెప్పేసి అని సాంగ్యాన్ అంటాడు. అంతేలే, నీకు కాలేజ్లో కూడా అమ్మాయిలందరూ నీ వెనకాల పడ్డారు, నువ్వు మాత్రం ఒక్కరిని కూడా చూడలేదు అనేసి అని అంటారు. నువ్వు చాలా లక్కీ అనేసి అని వాళ్ళ ఫ్రెండ్స్ అందరు అంటారు. ఇంకా ఈహేలో వెన్నీఫాన్ లైబ్రరీలో చదువుతూ ఉంటుంది. ఒక ఆమె వచ్చి వెన్నీఫాన్తో మాట్లాడుతుంది. నేను ఈహే డైలీలో రిపోర్టర్ని, నువ్వు జర్నలిజమే చదువుతున్నట్టున్నావు కదా, సో నిన్ను ఒక ఇంటర్వ్యూ చేయొచ్చా అని అడుగుతుంది. వెన్నీఫాన్ దేని గురించి టాపిక్ అని అడిగితే ఇప్పుడు యంగ్స్టర్స్ ఎందుకు వాళ్ళ హోమ్ టౌన్కి వెళ్ళి జాబ్ చేయాలనుకుంటలేరు అనే టాపిక్ పైన అని చెప్తుంది. ఇంకా నువ్వు రీసెంట్ గ్రాడ్యుయేట్ అంటే అవును అని చెప్తుంది. వాళ్ళకంటూ ఒక రీజన్ ఉంటుంది, అందుకే వాళ్ళు వెళ్ళరు అని చెప్పేసి అని అంటది. ఇంకేమైనా డీటెయిల్గా చెప్తావా దాని గురించి, ఫర్ ఎగ్జాంపుల్ అని అడిగితే నేను చెప్పను అంటది వెన్నీఫాన్. ఇంకా ఆమె ఓకే అని చెప్పేసి అని విజిటింగ్ కార్డ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. వెన్నీఫాన్ అది తీసుకొని బయటికి వచ్చిన తర్వాత ఆ నెంబర్ సేవ్ చేసుకుంటుంది. ఇంకా ఇంతలోపు వెన్నీఫాన్కి వాళ్ళ మమ్మీ కాల్ చేస్తుంది. నీ గ్రాడ్యుయేషన్ అయిపోయింది కదా, నువ్వు ఇంకా నాన్వుకి వచ్చేసేయ్ అని అంటది. మీ అంకుల్ నిన్ను డిన్నర్కి తీసుకెళ్తా అని చెప్పిండు, థ్యాంక్స్ అని చెప్పు, నేను మాత్రం ఈ హెల్లోనే ఉంటా అని అనగానే వాళ్ళ మమ్మీ ఎందుకు, నేను నిన్ను చాలా మిస్ అవుతా, నువ్వు అక్కడ ఉంటే, నువ్వు ఇక్కడికి వస్తే అట్లీస్ట్ నేను అప్పుడప్పుడన్నా నిన్ను చూస్తూ ఉండొచ్చు అని అంటది. నన్ను నువ్వు మిస్ అవుతావా, ఈ 4 yearsలో ఒక్కసారి వచ్చినావు ఈహేకి, అది కూడా మీ వెకేషన్లో నీ పాపని తీసుకొని వచ్చి నువ్వు, నేను నాన్వుకి రాను, బెయ్యుకి కూడా రాను, నీకు రీజన్ తెలుసు కదా అసలు నేను ఎందుకు ఇక్కడికి వచ్చిండు అని చెప్పి ఇంకా కాల్ పెట్టేస్తుంది. ఇంకా మనకి ఇప్పుడు ప్రెసెంట్ లైఫ్ చూపిస్తారు. సాంగ్యాన్ డిన్నర్ ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. ఇంతలోపు వెన్నీఫాన్ వస్తుంది. తను చాలా వెట్ అయ్యి రాగానే సాంగ్యాన్ చూసి అట్లీస్ట్ నాకు కాల్ అన్నా చేయాల్సింది, లేదంటే అంబ్రెలా అన్నా క్యారీ చేయాల్సింది, ఇట్లా తడిచి ఎందుకు వచ్చినావు అనేసి అని అంటాడు. ఆగు టవల్ తీసుకొస్తా అని చెప్పేసి అని అంటాడు. ఇంకా వెళ్ళి తీసుకొని వస్తాడు. ఏమైనా ప్రాబ్లమ్ ఏమైనా ఉంటే నాతో షేర్ చేసుకో, ఎందుకు అలా డల్గా ఉన్నావు అనేసి అని అడుగుతాడు. అంటే వర్క్ ప్రెషర్ అది అంతే అని అంటది. లీవ్ తీసుకొని కొన్ని డేస్ రెస్ట్ తీసుకో, నువ్వు ఇట్లా ఇంతగానం టైర్డ్ కాక అనేసి అని అంటాడు. నేను చేసుకుంటలే అని వెన్నీఫాన్ ఇంకా టవల్ తీసుకొని లోపలికి వెళ్తా ఉంటే సాంగ్యాన్ చెప్తాడు, నేను ఈహేకి వెళ్తాను, మా సిస్టర్ సమ్మర్ వెకేషన్ కి రానని చెప్పింది, అక్కడ ఎవరో బాయ్ ఫ్రెండ్ దొరికిందంట, అతను కొంచెం పెద్దయినా, అతను ఓకే అయితే, అతని ఫ్యామిలీ ఓకే అయితే నేను త్వరగా వచ్చేస్తా, లేదు అంటే కొంచెం ఆగి వస్తాను, అతని గురించి కంప్లీట్గా ఎంక్వైరీ చేయాలి అనేసి అని అంటాడు. లేదంటే తర్వాత వెళ్ళాలా అని అడుగుతాడు. ఎప్పుడు వెళ్ళాలంటే ఒక 2-3 డేస్లో వెళ్ళాల్సి వస్తుంది అని అంటాడు. అయితే నాకు ఈహేలో చాలా మంచి ప్లేసెస్ తెలుసు కదా, నేను బుక్ చేస్తాను నీకు హోటల్ అని చెప్పేసి అని అంటది. తను ఇంకా ఏమనకు, మెల్లగా చెప్పు అనేసి అని అంటది. ఇంకా వెళ్ళి షవర్ చేయిపో, లేదంటే కోల్డ్ అవుతుంది నీకు అని చెప్పేసి అని అంటాడు. నీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా నాకు కాల్ చెయ్యి, ఎక్కడున్నా సరే కానీ అని చెప్పేసి అని అంటాడు. వెన్నీఫాన్ ఇంకా ఓకే అని చెప్పేసి అని, ఏమన్నా ఆలోచిస్తున్నావా అని సాంగ్యాన్ అడుగుతాడు. ఏం లేదు అని అంటది వెన్నీఫాన్. ఇంకా వెన్నీఫాన్ సరే అని లోపలికి వెళ్ళి ఒక్కతే కూర్చొని చాలా ఏడ్చేస్తుంది. ఇంకా వాళ్ళ అంకుల్ అన్న మాటలన్నీ గుర్తు చేసుకుంటా ఉంటది. నువ్వు ఎక్కడున్నా నేను నిన్ను విడిచిపెట్టను అనేసి అని అంటాడు కదా, ఆ మాటలన్నీ గుర్తు తెచ్చుకొని ఇంకెక్కువ ఏడుస్తుంది. ఇంకా సాంగ్యాన్ తను చాలా సపోర్ట్ చేస్తాడు కదా, అవన్నీ గుర్తు చేసుకొని చాలా ఏడుస్తూ ఉంటుంది అసలు. ఇంకా నెక్స్ట్ డేనే ఇంకా సాంగ్యాన్ వెళ్తాడు కదా, ఇద్దరు కలిసి ఎయిర్పోర్ట్ రీచ్ అవుతారు. ఎయిర్పోర్ట్ రీచ్ అయిన తర్వాత వెన్నీఫాన్ చాలా డల్గా ఉంటుంది. సాంగ్యాన్ అడుగుతాడు ఓకేనా అనేసి అని. వెన్నీఫాన్ అంతా ఓకే అని అంటది. నన్ను మిస్ అవుతున్నావా అనేసి అని అంటాడు. అని అంటే అవును అని అంటది. నేను తొందరగా వచ్చేస్తా, నువ్వేం టెన్షన్ పడకు, ఏదైనా ప్రాబ్లం ఉన్నా నాకు వెంటనే కాల్ చేసేసాయి, ఇంకా రెస్ట్ తీసుకో, కొన్ని డేస్ నువ్వు ఆఫీస్కి వెళ్ళకు కంటిన్యూస్గా అని చెప్తాడు. ఇంకా చెక్ ఇన్ టైం అయింది, నేను వెళ్ళాలి అని చెప్పేసి అని వెళ్తాడు. వెన్నీఫాన్ ఏమో నేను చెక్ ఇన్ అయిపోయిన తర్వాత నేను వెళ్తా, అంతవరకు ఇక్కడే ఉంటా అని చెప్పేసి అని చూస్తూ ఉంటుంది. ఇంటికి వెళ్ళగానే నాకు కాల్ చేసి జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పేసి అని చెప్తాడు. నేను కూడా నిన్ను చాలా మిస్ అవుతా అని చెప్తాడు. అక్కడికి రీచ్ కాగానే నీకు కాల్ చేస్తా, ఆన్సర్ చేయని చెప్పేసి అని అంటాడు. వెన్నీఫాన్ ఇంకా అలానే ఏదో ఆలోచిస్తూ ఇంటికైతే వచ్చేస్తుంది. ఇంటికి వచ్చి కూర్చొని నేను ఇంటికి వచ్చేసిన అని అనుకుంటుంది. ఇది నా ఇల్లు అని చెప్పి ఏడుస్తూనే ఉంటుంది. ఇంకా సాంగ్యాన్ తన కోసం అని పెట్టిన లైట్స్ ఉంటాయి కదా, అది చూస్తూ ఇంకెక్కువ ఏడుస్తూ ఉంటుంది. ఎంత కష్టపడ్డాడో నా కోసం ఇవన్నీ చేయడానికి అని చెప్పేసి అని. ఇంకా సాంగ్యాన్ తన కోసం కాఫీ కల్పించింది, తనతో కలిసి డిన్నర్ చేసిన మూమెంట్స్ అన్నీ గుర్తు చేసుకొని చాలా ఏడుస్తూ ఉంటుంది అనమాట. నేను కనుక వెళ్ళిపోతే మా అంకుల్ అయితే నిన్నైతే ఏం హామ్ చేయడు, సారీ సాంగ్యాన్ అని చెప్పేసి అని ఏడుస్తూ ఉంటుంది. ఐఎమ్ సో సారీ అని చెప్తూ ఇంకా అలానే ఎక్కి ఏడుస్తూ ఉంటుంది. ఇంతలోపు సాంగ్యాన్ ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోతాడు. ఈహేకి వచ్చేస్తాడు. ఈహేకి వచ్చిన తర్వాత వెన్నీఫాన్కి మెసేజ్ పెడతాడు అనమాట. నేను ఈహేకి వచ్చేసిన, ఏదైనా అవసరం ఉంటే మెసేజ్ చేయి ఆర్ఎల్స్ కాల్ చేయని చెప్పేసి అని అంటాడు. నేనైతే మొబైల్ ఏం సైలెంట్లో పెట్టాను అనేసి చెప్తాడు. ఇంకా సుహాన్ క్యూ ఇద్దరు కలిసి వెన్నీఫాన్ ఫ్లాట్కి వస్తారు. క్యూ అంటది సుహాన్ని, నువ్వు ఎందుకు వచ్చినావు అసలు, వెన్నీఫాన్ నన్ను క్యాట్కి ఫీడ్ చేయమన్నది అందుకే వచ్చినా అని అంటది. నేను నీకు హెల్ప్ చేయడానికి వచ్చినా అని సుహాన్ అంటాడు.
సుహాన్ ఆ ఫుడ్ చూసి ఏంటి ఇంత క్యాట్ ఫుడ్డా, ఎన్ని రోజులకి ఇదంతా అనేసి అని అంటాడు. ఇక క్యూఆర్ లోపలికి వెళ్ళి చూసేవారికి చాలా విచిత్రంగా కనపడుతుంది. ఏంటి సుహాన్ ఒకసారి లోపలికి రా అని చెప్పేసి అని లోపలికి వెళ్ళి చూపిస్తుంది అనమాట. తను 1 or 2 days బయటికి వెళ్తున్నా అని చెప్పింది, కానీ ఇక్కడ చూసేవారికి క్లోజెట్ అంతా ఖాళీగా ఉంది. కబోర్డ్స్ అంతా కూడా ఎంటీ చేసేసింది. ఇంకా వెంటనే వెనిఫాన్ కాల్ చేస్తారు, ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చేస్తుంది. ఆమె ఆన్లైన్లో కూడా లేదు. ఇప్పుడు ఎలా అని అంటే సుహాన్ అంటాడు కదా, ఆగు సాంగ్యాన్కి కాల్ చేస్తా అని చెప్తాడు. సాంగ్యాన్ వితిన్ ఏ సెకండ్ వెంటనే కార్ తీసుకొని డైరెక్ట్ ఫ్లైట్ ఎక్కేసి వచ్చేస్తాడు అనమాట. వచ్చేసేవరకు వీళ్ళు ఇంట్లోనే వెయిట్ చేస్తూ ఉంటారు. సాంగ్యాన్ అడుగుతాడు అసలు ఏమైందని చెప్పి. ఆమె ఇంకా రాలేదు, నువ్వు ఇంత త్వరగా ఇలా వచ్చినా అంటే నేను ఫ్లైట్లో వచ్చేసిన అని అంటాడు. ఇంకా సాంగ్యాన్ వెళ్ళి వెనిఫాన్ రూమ్ లో చూస్తాడనమాట. అక్కడ వెనిఫాన్ ఒక నోట్ రాసి పెడుతుంది, నా కోసం వెతకకు, నన్ను అసలే మిస్ కాకు, సారీ చెప్పకుండా వెళ్తున్నందుకు, అర్థం చేసుకో, బాయ్ అని రాస్తుంది. ఇంకా సాంగ్యాన్ కూడా వెనిఫాన్కి కాల్ ట్రై చేస్తూనే ఉంటాడు. బట్ వెనిఫాన్ కాల్ అయితే కలవదు, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తూనే ఉంటుంది. ఇంకా తెలిసిన ప్లేసెస్ అన్ని వెతుకుదామని స్టార్ట్ చేస్తాడు. ఇంకా లాస్ట్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇస్తాడనమాట. నీకు తనతో రిలేషన్షిప్ ఏంటి అని అడుగుతారు. అంటే మేమిద్దరం లవర్స్ అని అంటే మీరేమైనా గొడవ పెట్టుకున్నారా అని అడుగుతాడు. అంటే లేదు మేమేం గొడవ పెట్టుకోలేదు, మా ఇద్దరి మధ్యలో ఎలాంటి గొడవలు అయితే ఏం లేవు, ఇంకా తను వెళ్ళేటప్పుడు ఈ లెటర్ రాసి వెళ్ళింది అనేసి అని చెప్తాడు. ఇంకా వాళ్ళ ఫ్యామిలీకి కాల్ చేసి కనుక్కున్నావా అని అడిగితే సాంగ్యాన్ లేదు నా దగ్గర వాళ్ళ ఫ్యామిలీ నెంబర్స్ ఏవి అని అంటాడు. అయితే అక్కడ పోలీస్ మేము మాట్లాడతాంలేండి అని చెప్పేసి అని అంటారు వాళ్ళ ఫ్యామిలీ. మేము ఇప్పుడే వెన్నిఫాన్ వాళ్ళ మమ్మీకి కాల్ చేసినాము, ఆమెకు అసలు మీ రిలేషన్షిప్ ఇష్టం లేదంట, ఇంకా వెన్నిఫాన్ ఎప్పుడు ఇలానే వెళ్ళిపోతుందంట, ఇంకా వీళ్ళు లాస్ట్ టైం బాగా గొడవ పెట్టుకున్నారంట, వెన్నిఫాన్ ఏదో అలా మిమ్మల్ని ఆట పట్టియడానికి వెళ్ళింది అని అంటుంది వాళ్ళ మమ్మీ అని అంటది. ఇంకా సాంగ్యాన్ తను వెళ్ళేటప్పుడు లాస్ట్ మినిట్ లో చాలా బాధపడుతుంది కదా, సో అవన్నీ గుర్తు చేసుకొని లేదు తను అలాంటిది కాదు అనేసి అని అంటాడు. అసలు వాళ్ళ మమ్మీ కొంచెమన్నా టెన్షన్ పడుతుందా అని అడుగుతాడు. ఏమో ఆమె టోన్లో కొంచెం పడుతుంది అన్నట్టే అనిపించింది అని అక్కడ కాప్ అంటది. ఇంకా మాకు తెలిసిన దాని ప్రకారం ఫాదర్ అయితే చనిపోయిండు, తనకి సిబ్లింగ్స్ అయితే ఎవ్వరు లేరు, ఇంకా నీకు తెలిసి ఎవరైనా వెనిఫాన్కి క్లోజ్ రిలేటివ్స్ ఉన్నారా అని అడుగుతారు. ఎవ్వరు లేరు అని చెప్తాడు. ఇంకెవరైనా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారంటే ఒక అమ్మాయి ఉంది, కానీ ఆ అమ్మాయికి అయితే తెలీదు, మేము ఆఫన్గా ఇలాంటి కేసెస్ చూస్తూనే ఉంటాం, వీళ్ళకి అటాచ్మెంట్స్ అంటూ ఏముండవు, అందుకే అలా డిసపియర్ అయిపోతారు, నేను నెంబర్ అయితే ఇవ్వు, మాకు ఏమన్నా తెలిస్తే నీకు కాంటాక్ట్ చేస్తాం అనేసి అని అంటారు. ఎక్కువ ఆలోచించకు, ఆమె మేజర్, ఆమెకు నచ్చినట్టు ఆమె ఉండే రైట్ ఆమెకుంది, ఇంకా మీరు ఏమైనా ఎంక్వైరీ చేయగలుగుతారా అని అడుగుతాడు. ఇది తన ప్రైవసీ, మేము కూడా ఎంక్వైరీ చేయలేము అనేసి అని అంటారు. ఇంకా వెన్నిఫాన్ ఏమో హాంకాంగ్ చైనాకి వస్తుంది అనమాట, ఒక్కతే వస్తుంది. ఇంకా సాంగ్యాన్ ఓవర్ టైంకి వెళ్తాడు, అక్కడ సుహాన్ క్యో ఇద్దరు కూడా ఉంటారు. డ్రింక్ ఇచ్చి తాగమని అంటే నేను తాగను అనేసి అని అంటాడు సాంగ్యాన్. తను ఎలా అయినా మళ్ళీ ఒక రోజు వస్తుంది అని అంటే వస్తుంది ఎప్పుడు అంటే 4 or 5 years అలా అయిపోయినాక వస్తుంది, ఇప్పుడు రాదు అనేసి అని అంటది క్యో. తను అసలు ఇంకా మళ్ళీ కాల్ కూడా ఆన్సర్ చేయదు అని అంటది. ఇంకా వెన్నిఫాన్ ఏమో ఒక హోటల్కి వెళ్తుంది, వెళ్ళి అక్కడ డిన్నర్ చేస్తుంది. ఇంకా సాంగ్యాన్ ఏమో నేనే తనని నన్ను ఎక్కువ నమ్మేలాగా చూసుకోలేకపోయినాను, అందుకే మళ్ళీ ఒక్కతే సఫర్ కావడానికి అని చెప్పేసి అని వెళ్ళిపోయింది, నాకు పోలీస్ స్టేషన్ వెళ్తే కానీ తెలియలేదు, అసలు వెన్నిఫాన్కి ఫ్యామిలీయే లేదు అని అంటాడు. ఇంకా సుహాన్కి చెప్తాడు నేను రేపటి నుంచి లీవ్లో ఉంటాను, నువ్వు వెతికే పని మీద ఉండాలి అనేసి అని అంటాడు. వెన్నిఫాన్ ఏమో ఇంకొక హోటల్కి రీచ్ అవుతుంది, ఇట్లా ఆన్లైన్లో బుక్ చేసుకున్నా ఇప్పుడే వచ్చినా అనేసి అని అంటది. మనీ ఇప్పుడు కట్టాలా అంటే లేదు తర్వాత వచ్చి కట్టు, ఇప్పటికైతే లోపలికి వెళ్ళు అని చెప్పేసి అని అంటే ఇంకా లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళి ఆ రూమ్లో నుంచి అలా బయటికి చూస్తూ ఉంటుంది. ఇంకా సాంగ్యాన్ ఏమో వెన్నిఫాన్ వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాడు, తను వాళ్ళ నానమ్మతో చాలా అటాచ్డ్ కదా, సో వెన్నిఫాన్ ఒకసారి అంటది మా నాన్నమ్మకు ఒక్కదానికే నేనంటే చాలా ఇష్టం అని చెప్పి, అందుకే అక్కడికి వెళ్ళి కనుక్కుందాం అనేసి అని వెళ్తాడు. అక్కడ వేరే ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళని అడుగుతాడు ఎవరైనా ఇట్లా ఒక అమ్మాయి వచ్చిందా అనేసి అని అడుగుతారు. అంటే ఆమె ఎవరు అయితే రాలేదు, ఒకవేళ వస్తే చెప్తా అనేసి అని అంటది. ఇంకా నెక్స్ట్ సాంగ్యాన్ వాళ్ళ కాలేజ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు. సారీ మిమ్మల్ని ట్రబుల్ చేసినందుకు, వెన్నిఫాన్తో మీరు ఏమైనా కాంటాక్ట్లో ఉన్నారు, వెన్నిఫాన్ కాలేజ్లో ఉన్నంతసేపు మాట్లాడింది, తర్వాత ఎప్పుడు మాట్లాడలేదు, తను తన ప్లేస్లో వర్క్ చూసుకుంటా అని చెప్పేసి ఈహే నుంచి వెళ్ళిపోయింది, అప్పటి నుంచి నాకు తెలియదు అనేసి అని అంటది వాళ్ళ ఫ్రెండ్. ఆమె ఈహే డైలీలో ఇంటర్న్షిప్ చేసింది కదా అనేసి అని అంటాడు. సో మళ్ళీ ఈహే డైలీకి వెళ్తాడు, అక్కడికి వెళ్ళి కనుక్కుంటాడు. ఆమెమో తనని ఒక డైరెక్టర్ హెరాస్ చేసిండు, అందుకే ఆయనని తీసేసినాము, దానికి కూడా వెన్నిఫాన్ నచ్చలేదు, అందుకే ఆమె వెళ్ళిపోయింది అప్పుడు అనేసి అని అంటాడు. అయితే సాంగ్యాన్ ఆమెను అంటాడు అదే మీ కూతురు ఆ ప్లేస్లో ఉంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా అనేసి అని అంటాడు. అందుకే తను కూడా వెళ్ళిపోయింది అలానే అనేసి అని అంటాడు. ఇంకోసారి అలా మాట్లాడకండి అని చెప్తారనమాట. చెప్పిన తర్వాత నెక్స్ట్ ఇంకా వెన్నిఫాన్ వాళ్ళ ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి చూద్దామని చెప్పేసి అని వెళ్తాడు. అక్కడేమో వాళ్ళ ఆంటీ వాళ్ళ కొడుకు ఒక్కడే ఉంటాడు, ఆయనను అడుగుతాడు వెన్నిఫాన్ ఏమైనా ఇక్కడికి వచ్చిందా అని చెప్పేసి అని. లేదు ఆమె అప్పుడెప్పుడు మాయమైపోయిందంటే మళ్ళీ ఇంతవరకు ఎప్పుడు ఇక్కడికి రాలేదు, కనిపించలే అనేసి అని అంటాడు. ఓకే అయితే వెన్నిఫాన్ ఏ రూమ్లో ఉంటుండేనో చూపి అనేసి అని అంటాడు సాంగ్యాన్. అనగానే వెళ్ళి సాంగ్యాన్ చూస్తాడు అనమాట. ఆ రూమ్ చాలా చిన్నగా ఉంటుంది, ఇంకా మొత్తం అంతా కిరాణా సామాన్ కాటన్ బాక్సెస్ అన్నీ ఉంటాయి. తను ఒక కార్నర్లో చిన్నగా ఇట్లా పడుకునేది అనమాట, చిన్న బెడ్ వేసుకొని. సో అది చూసి సాంగ్యాన్ ఇంకా కళ్ళలో వాటర్ వచ్చేస్తాయి.
ఇంత సఫర్ అయినవా అసలు నువ్వు అప్పుడు అనేసి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంత రూమ్ ఎట్లా ఉంది అసలు, ఎట్లా ఉంచారు మీరు అసలు అని అతన్ని తిడతాడు అనమాట. అతనేమో నన్నేం చేయమంటావు అనేసి అని అతను అంటాడు. ఇంకా అక్కడ వెన్నీఫాన్ రాస్తుంది అనమాట, టార్గెట్ నాన్వి యూనివర్సిటీ అని రాసుకుంటుంది. అది చూసి సాంగ్యాన్ ఇంత కష్టపడ్డావు నువ్వు నాన్వి యూనివర్సిటీ రావడానికి అని ఆలోచిస్తాడు అనమాట. చాలా సఫర్ అయినవి అసలు, ఒక్కదానివి నాతో కనీసం ఒక్క మాట కూడా షేర్ చేసుకోలేను నువ్వు ఎప్పుడు అని అనుకుంటాడు. చాలా ఫీల్ అవుతాడు. కానీ సాంగ్యాన్ అయితే ఇంకా సాంగ్యాన్ పాస్ట్లో రెంట్కున్న రూమ్ కూడా ఆలోచించి అసలు ఎంత కష్టపడ్డావో కదా నువ్వు అని అనుకుంటాడు. ఇంకా వెన్నీఫాన్ వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్దామని చెప్పేసి అని వెళ్తాడు. అక్కడ చూసే వారికి వాళ్ళ అంకుల్ అప్పుడే బండి తీసుకొని బయటికి వస్తాడు. అతన్ని ఫాలో చేస్తూ ఇంకా వెళ్తా ఉంటే అతనేమో వెన్నీఫాన్ వాళ్ళ ఆఫీస్కి వెళ్తాడు అనమాట. ఇంకా అంతలోపు సాంగ్యాన్కి వెన్నీఫాన్ ఫ్రెండ్ కనపడతాడు. ఇంకా వెన్నీఫాన్ ఇప్పుడు ఇంట్లో మంచిగా రెస్ట్ తీసుకుంటున్నట్టుంది, జాగ్రత్తగా చూసుకోండి అనేసి అని అంటాడు. అంటే సరే అని అన్నాక ఇతను ఈ సెక్యూరిటీ లాగా చేరింది ఎంతసేపు, ఎన్ని డేస్ అవుతుంది అని అడుగుతాడు. ఇప్పటికి ఆల్మోస్ట్ ఒక 1 month అవుతుంది అనేసి అని అంటాడు. ఏమైనా ప్రాబ్లమా అంటే ఏం లేదు అనేసి అంటాడు. నాకు లేట్ అవుతుంది నేను వెళ్తాను వెళ్ళిపోతాడు అతను. ఇంకా వెన్నీఫాన్ వాళ్ళ అంకుల్ ఏమో ఇట్లా చేతితో సైకిల్ చేసి ఇట్లా ముందుకు రా అని అంటాడు. అనేవరకు సాంగ్యాన్ ఫాస్ట్ గా వెళ్ళి అతని ముందు జస్ట్ ఇట్లా ఆపేస్తాడు. అతను చాలా భయపడి కార్ని ఇట్లా గట్టి కొడతాడు. ఇంకా క్యో సుహాన్ తో మాట్లాడుతుంది. తను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నేనంటే చిన్నపిల్లని అర్థం చేసుకోలే అని చెప్పి చెప్పలేదు అనుకుంటా, మరి ఇప్పుడైనా నాతో చెప్పి వెళ్లాల్సింది కదా అని అంటది క్యో. అసలు నేను తనకి వర్స్ట్ ఫ్రెండ్, అసలు నేను తనకి హెల్ప్ చేయాలనుకుంటున్నా కానీ తను మాత్రం వెళ్ళిపోయింది అని అన్నలోపే వెన్నీఫాన్ మెసేజ్ చేస్తుంది అనమాట. ఇంకా క్యో తొందరగా పక్కకు వెళ్ళి వెన్నీఫాన్ కి కాల్ చేస్తుంది. వెన్నీఫాన్ ఏమో సారీ మీ అందరిని ఇలా టెన్షన్ పెడుతున్నందుకు, అసలు ఏమైందని క్యో అడుగుతుంది. మళ్ళీ ఎప్పుడు రావా అనేసి అని అంటది. నువ్వు లాస్ట్ టైం వెళ్ళినప్పుడే నాకు చాలా టైం పట్టింది అలా డైజెస్ట్ చేసుకోవడానికి, అది మర్చిపోవడానికి ఏదో ఒక వర్క్ పెట్టుకుంటా ఉంటుండే, ఇలా వెళ్ళిపోతే ఎలా అసలు అని అంటది. సరే నా గురించి పక్కకు పెట్టు, అట్లీస్ట్ సాంగ్యాన్ గురించి అయినా నువ్వు ఆలోచించాల్సింది కదా, ఇప్పుడిప్పుడే కదా మీ ఇద్దరు లవ్ చేసుకుంటుంది, ఎలా ఉన్నాడు సాంగ్యాన్ అని అడుగుతుంది. అతను చాలా డల్ గా ఎవరితో మాట్లాడకుండా అంతటా నీ గురించి వెతుకుతా ఉన్నాడు. నేను కావాలంటే నేను బెగ్ చేస్తా కానీ ప్లీజ్ రావా అనేసి అని అడుగుతుంది. నేను సేఫ్ గానే ఉన్నా, మీరు నా గురించి టెన్షన్ పడద్దని చెప్పేసి నేను నీకు ఇప్పుడు కాల్ చేస్తున్నా అని అంటది. మీ అందరు బాగుండాలని నేను వెళ్ళిపోయినా అనేసి అని అంటది. ఇంకా జాగ్రత్త అని పెట్టేస్తుంది. ఇంతటితో 24th ఎపిసోడ్ అయిపోయింది. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.